హలో. అంటే మీరు ఇంతకు ముందు చూసుకుంటే ఒక్కొక్కళ్ళ నుంచి మీ టీమ్‌లో నుంచి విడిపోయారు. అప్పుడు కొన్ని మాటలు చెప్పారు మీరు. వీళ్ళు ఇది చేశారు. ఈ రీజన్ వల్ల నేను వాళ్ళని ఎల్లగొట్టాల్సొచ్చింది అని. మరి ఇప్పుడెందుకు సడెన్‌గా మళ్ళీ స్వాతి, నాయుడిని అసలు కలుపుకోము అనుకున్నప్పుడు ఇప్పుడెందుకు కలుపుకున్నారు? మా టీమ్‌లో ఏవో చిన్న చిన్న గొడవలు మార్చిలో నాకు స్వాతి నాయుడుకి గొడవయింది. ఆ! మార్చి 2024. మళ్ళీ జూన్‌లో కలిసిపోయినాము. ఇవి చిన్న చిన్న గొడవలు అంతే. అంటే ఈ గొడవలో నా తప్పు ఎంతుందో ఆమె తప్పు కూడా అంతుంది. అంటే మీరే ఇద్దరికిద్దరం చెప్పారు కదా! తిట్టుకున్నాం. ఇద్దరికిద్దరం తిట్టుకున్నాము. హ్మ్. మళ్ళీ మొన్న ఆమె నాకు ఫోన్ చేసింది. "సత్య నిన్ను చాలా మిస్ అవుతున్నాను. కలిసిపోదాం" అనింది. "రా నాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నాను. శుభ్రంగా ఇప్పుడు మా ఇంటికొస్తుంది. ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్ వంటల ప్రోగ్రామ్‌లు కూడా చేస్తున్నాం. ఇవన్నీ కామనే ఒక టీమ్‌లో. అంటే మీరు గొడవలనేవి ఆమె అవుతుంటాయి. విడిపోయినప్పుడు కొన్ని మాటలు చెప్పారుగా, ఆమె మంచిది కాదు. ఆమె క్యారెక్టర్ పరంగా కూడా మీరు చాలా వ్యాఖ్యలు మాట్లాడారు. సో, అలా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మీరు కనెక్ట్ అవుతున్నారు ఒకరికొకరు? గొడవలు పడేటప్పుడు 100 అనుకుంటాం. హ్మ్. మీకు తెలిసిందే గదా! ఆమె గూడా నన్ను చాలా మాట్లాడింది. నేను గూడా ఆమెను చాలా మాట్లాడినాను. హ్మ్. ఇద్దరిది కూడా తప్పుంది. అదే కదా! ఇంతకుముందు కూడా అదే కదా చెప్పాను నేను. హ్మ్. ఇద్దరిలో కూడా తప్పుంది. నాలో 50% ఉంది. ఆమెలో కూడా 50% ఉంది. ఓకే. ఇంతకుముందు చూస్తే కుర్చీ తాత. ఆయన నేను ఎంత తిట్టుకున్నాం. ఇప్పుడు కలిసిపోయినాం కదా! హ్మ్. అంతకుముందు కూడా రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్. హ్మ్. కనకలక్ష్మి నేను తిట్టుకున్నాం. కలిసిపోయాం. హ్మ్. అంటే ఇట్లా విడిపోవడం అనేది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారని బయట బాగా వినిపిస్తుంది. మీరు వినే ఉంటారు ఈ విషయము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫేమ్ కోసం అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని. నిజమే అనుకోవచ్చా మరది? అది 100% రాంగ్. నిజంగా డ్రామా అయితే మేము పోలీస్ స్టేషన్ వరకు ఎళ్ళం కదా! హ్మ్. పోలీస్ స్టేషన్ వరకైతే ఎళ్ళం కదా! హ్మ్. అది. పోలీస్ కేసులు అవుతున్నాయి. పోలీసులు ఇక్కడికే మీ కృష్ణకాంత్ పార్క్‌కొచ్చి జీపుల్లో ఎక్కించి తీసుకెళ్తున్నారు. హ్మ్. డ్రామాలైతే కాదివి. హ్మ్. క్షణికావేశంలో జరుగుతున్నాయన్నమాట. ఓకే. ఆమె కూడా ఒక ఆడపిల్ల. నేను కూడా అట్లా అనకూడదు. హ్మ్. నేను కూడా కోపంలో అనేసాను. ఆమె కూడా నన్ను అన్నయ్య అని పిలిచింది. అన్నయ్య నన్ను మాటలు అనకూడదు. ఆమె కూడా అనేసింది. మా ఇద్దరికి ఒక గొడవ ఒక దగ్గర వచ్చిందమ్మా. హ్మ్. ఒక ఆమె మాకు పార్టీకి పిలిచింది. మాకంటే నాకు ఒక బర్త్‌డే పార్టీకి. అప్పుడు నేను ఉప్పల్ బాలుని, స్వాతినేని తీసుకెళ్ళా. హ్మ్. అది ఎవరికి ఇష్టం లేదు. రాకేష్ మాస్ థర్డ్ వైఫ్‌కి, కనకలక్ష్మికి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆమె ఏమనింది, ఒక పంది దగ్గరికి 3 పందులెళ్ళాయి మెక్కడానికి అనింది. సో, అది జరిగిన 3 రోజుల్లోనే మళ్ళీ పిలుస్తుంది మమ్మల్ని పార్టీకి. నేను స్వాతి వెళ్ళొద్దు. మనం ఇట్లా వెళ్ళడం వల్ల రాకేష్ మాస్టర్ వైఫ్ వీడియోలు చేసి మనల్ని తిడుతుంది అవసరమా? కొన్ని రోజులు ఆగుదాం అన్నాను. ఆ! నా ఇష్టం నేను వెళ్తా అనింది. అదే గొడవ ఇంకేం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు మళ్ళీ టీమ్‌లో నుంచి రాకేష్ మాస్టర్ వాళ్ళ థర్డ్ వైఫ్ వెళ్ళిపోయి మళ్ళొస్తదంటారా? రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ ఇప్పుడు నాకు గొడవ కాదు. అప్పుడు ఆయన చనిపోక ముందు. అహా! లేదు. మొన్న ఫంక్షన్‌కెళ్ళినప్పుడు దాంతో ప ఎవరైతే స్వాతి నాయుడు వెళ్ళిపోయారని చెప్పారు గదా! సో, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫార్మేషన్‌లో చూసుకుంటే లక్ష్మి గారు వెళ్ళిపోతారా మరి? ఫస్ట్ మా టీమ్‌లో గొడవయిందే నాకు ఎవరికి కా కాదు రాకేష్ మాస్టర్‌కి. ఫస్ట్ రాకేష్ మాస్టర్ నాతో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకంటే, ఈ ఆయన థర్డ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ కనకలక్ష్మి, ఆమెకి నేను సపోర్ట్ చేస్తున్నానని. నేను ఏ ఈవెంట్స్‌కెళ్ళినా, ఏ ఇంటర్వ్యూస్‌కెళ్ళినా, ఏ షూట్స్‌కెళ్ళినా గాని కనకలక్ష్మిని తీసుకెళ్తున్నాను. ఆయన నాతో ఫస్ట్ గొడవ పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఆమెకేమో అమ్మా నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని ఇప్పుడు ఈ స్వాతి నాయుడుకి చెప్పినట్టు ఆమెకు చెప్పిన. ఇంకా ఆమెకు కోపమొచ్చి నువ్వు చెప్పినట్టు నేను ఉండాలా? అని నాలో కూడా ఒక ఫాల్ట్ ఉందిలే. ఇప్పుడు మా టీమ్‌లో ఏం చేస్తానంటే నేను అది ఈ మధ్యనే తెలుసుకున్నాను. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇక్కడికెళ్ళకండి, అక్కడికి స్వాతి నాయుడే హలో! కృష్ణకాంత్ పార్క్‌కొచ్చాను. అందుకే కాల్ చేసి వస్తా అన్నావు గదా! వస్తే రా ఇక్కడే ఉన్నాం. అందరూ మన గురించే అడుగుతున్నారు. మళ్ళీ ఎప్పుడు కలిసిపోయారని. వస్తావా? ఆ! రా. ఇక్కడికొచ్చి కాల్ చెయి. స్వాతి నాయుడుకి కాల్ చేసి. ఇందాక ఉదయమే మాట్లాడుకున్నాం. పార్క్‌కెళ్దామన్నాం. అదే ఆమేమో అదే నాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నేనేమి ఆకాశం నుండి దిగిపోలేదు. నేను కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే అందరూ ఒక్కసారి నా మీద ఇట్లా వస్తున్నారంటే నేను కూడా కొంచెం ఆలోచించాను. నాలో ఎక్కడ తప్పుంది అనుకున్నాను. నేనేంటంటే అందరిని స్ట్రిక్ట్‌గా పెట్టేయడం. మీరు ఇది చేయకండి, అక్కడికెళ్ళకండి, ఇక్కడికెళ్ళకండి అనడంతో వాళ్ళకి కోపమొస్తుంది. రాకేష్ మాస్టర్ వైఫ్‌కి కూడా ఫస్ట్ అట్లా నేను చెప్పాను. "నువ్విలా చేయొద్దమ్మా, నువ్వు అలాంటి బట్టలేసుకోవద్దు, ఇలా ఉండు, అలా ఉండు" అంటే నువ్వెవడివి నాకు చెప్పడానికని ఆమె కూడా నాతో ఫస్ట్ గొడవ. సో, ఫస్ట్ రాకేష్ మాస్టర్, తర్వాత రాకేష్ మాస్టర్ వైఫు, తర్వాత అందరికి తెలుసు కుర్చీ తాత. కుర్చీ తాతకి 20,000 ఇస్తే అందరేమో సత్య 20,00,000 తీసుకున్నాడని అబద్దాలాడారు. ఆయన కూడా నన్ను బ్లేమ్ చేసి, నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి, నా జెండర్ డిస్క్రిమినేషన్ చేసి, దొంగ అంటూ, ఆయన కూడా అందరి దగ్గరికెళ్ళాల్సినోడు అందరి దగ్గరికెళ్ళిపోయినాడు. కనుక్కున్నాడు. ఎందుకంటే కూర్చి కూర్చి గుంటూరు కారం టీమ్ అంటే హైదరాబాద్ వాళ్ళే కదా అందరూను. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు, లేకపోతే హీరో మహేష్ బాబు గారు కావచ్చు. ఆయన మొత్తం అంతా ఒక నెల రోజులు తిరిగాడు అందరి దగ్గరికి.
వాళ్ళందరూ 20,000 ఇచ్చారు, 20 లక్షలు ఎవరిచ్చారు, ఎవరిస్తారు అని అనడంతో మళ్ళీ ఆయన మనసు మార్చుకొని నా దగ్గరకు వచ్చాడు. సారీ సత్య, తప్పైపోయింది. ఆలీలు నన్ను బాగా రెచ్చగొట్టారు, 20 లక్షలు తీసుకున్నామని. రెచ్చగొట్టిన వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా! ఆయన ఏం హాలీవుడ్ సినిమాలో ఆయన డైలాగ్ పెట్టలేదు కదా! హాలీవుడ్ అంటే లాస్ ఏంజల్స్ వెళ్ళాలి, ఆయన వెళ్ళలేడు. బాలీవుడ్ అయితే ముంబై వెళ్ళాలి, ఆయన వెళ్ళలేడు. లేకపోతే మలయాళం అయితే త్రివేంద్రమో కొచ్చిన్ వెళ్ళాలి, వెళ్ళలేడు. ఇక్కడోళ్ళే కదా! ఒకవేళ నేను తీసుకున్నా కానీ ఈజీగా దొరికిపోతాను కదా! అయినా నాకు అట్లాంటి దొంగ బుద్ధులు లేవు. అలాగే మన ఈయన ఎపిసోడ్ తీసుకుందాం, ఎవరు, అగ్గిపెట్టి మచ్చ. ఆయనతో గొడవ ఏంటంటే ఒక షోకి తీసుకెళ్ళాను నేను, యూట్యూబ్ రియాలిటీ షో పెద్ద బాస్కి. ఆ పెద్ద బాస్‌లో ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా మన విజ్జు గౌడు, యూట్యూబరు. ఆయనకి గొడవైంది. వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. నా మీదకొచ్చిందది. ఎందుకంటే నేను తీసుకెళ్ళాను కాబట్టి. సో ఇలాగనమాట, నా తప్పేది లేకపోయినా గానీ వస్తుంది. సో అతినేటి విషయంలో ఒక ఆడపిల్ల అట్లా అనకూడదు. నేను కూడా ఆమెను చెల్లి అని పిలిచాను, ఆమె కూడా నన్ను అన్నయ్య అని పిలిచింది. సో నాకు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్‌లో లాయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు, ఒక ఆడపిల్లని అట్లా నువ్వు అనకూడదని. మరి ఆమె కూడా నన్ను కొన్ని మాటలనింది, నీకు తెలుసు కదా! బ్రోకర్ అని, ఇదని, అదని. సో నేను కూడా కొన్ని తిట్టాల్సొచ్చింది. ఆళ్ళకి జరగకుండా ఉంటే మంచిదనిపిస్తుంది. ఆడవాళ్ళు మాత్రం ఇంక ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను, ఆడవాళ్ళ విషయంలో. సో మా ఇద్దరం మళ్ళీ కలిసిపోయాము. హ్యాపీగా ఉంది. ఎక్కడో జరిగినవి ఇవి. కాకపోతే నాకేంటంటే వరుసపెట్టి వచ్చాయి. అదే నాకు బాధ, ఇంకేం కాదు. అందరూ ఒక్కసారి నా మీద అటాక్ చేశారు. దేవుడి దయ వల్ల అందరూ కూడాను మళ్ళీ కలిసిపోయాం మేమందరం ఇప్పుడు మళ్ళీ. రాకేష్ మాస్టర్ వైఫ్ వస్తున్నారు నా దగ్గరికి, కుర్చీ తాత కూడా వస్తున్నారు మా ఇంటికి, స్వాతి నాయుడు కూడా వస్తుంది. చాలా హ్యాపీ. ఏది మాదొక చిన్న, ఆయనైతే ఇంకా రాలేదు. ఫ్యూచర్‌లో వస్తాడో రాడో తెలీదు మనకి. వస్తే యాక్సెప్ట్ చేస్తారా మరి? వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. ఆయన నేను ఒక్క మాట అనుకోలేదు. నేను ఒక్క మాట అసలు అనుకోలేదు. ఏం అనుకోలేదు. ఆ రోజు నేను ఆయనకి అక్కడ హైదరాబాద్‌లో రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళు బస్ దిగారు తిరుపతి నుండి వచ్చి అమీర్‌పేటలో. అక్కడ షో అక్కడెక్కడో అయ్యింది అటు సైడు, చేవెళ్ళ సైడ్ ఒక ఫార్మ్ హౌస్‌లో. మళ్ళీ వాళ్ళు దిగబెట్టింది కూడా నేనే. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి లకడీకప్పుల్లో బస్ ఎక్కించింది కూడా నేనే. నేను అసలు ఒక్క మాట కూడా అనుకోలేదు.